ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రమ్య సార్, అతన్ని జాగ్రత్తగా కొత్త సేఫ్ హౌస్ లో పెట్టండి. లొకేషన్ జేడిఎన్ టీం తప్ప ఇంకెవరికీ తెలియడానికి వీల్లేదు. ఓకే సార్. ఏమైంది సార్? ఎవరు ఫోన్ చేశారు? మినిస్టర్ 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 సాధు, గంగాధర్ అని ఒకడిని అరెస్టు చేసిరు కదా. ఎలా తెలుసు? త్రిపాఠి. ఛా! వాణ్ణి పట్టుకుని వెంటనే మా ఇంటికి రా. గంగాధరా? ఆ పేరుతో ఎవరిని అరెస్ట్ చేయలేదు మేడం. హే పోలీస్, ఏంది మాతోని గేమ్స్ ఆడుతున్నావా? గంగాధర్ని అరెస్ట్ చేసావని మీ స్టేషన్లో జేడీ ఇన్వెస్టిగేట్ చేస్తుందని మాకు తెలుసు. మర్యాదగా వాడిని తీసుకొచ్చి మాకు అప్పగించో. సార్, మ్యూట్. మనం ఆఫీస్కి వచ్చినప్పుడు త్రిపాఠి ఉన్నాడు సార్. ఏ సాధు, మేడం, మీకు ఎవరు ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో నాకు తెలియదు కానీ మేము గంగాధర్ పేరుతో ఉన్న వ్యక్తిని ఎవ్వరిని అరెస్ట్ చేయలేదు. ఒకవేళ చేసినా కూడా కోర్టులో జడ్జి గారి ముందు నిలబెట్టాలి కానీ మీ ముందు కాదు మేడం. అర్థం చేసుకోండి. సారీ. ఏంటి సార్ ఇది? గంగాధర్ మనకి నిజాలు చెప్పిన 10 నిమిషాలకి మినిస్టర్ నుంచి కాల్ వస్తుంది. మీరు త్రిపాఠి గురించి ఏదో ఒకటి చేయాలి సార్. డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి త్రిపాఠి తప్పు చేశాడని మన దగ్గర సాక్ష్యాలు లేకుండా చూసుకుంటున్నాడు కేదార్. ఎంతైనా పోలీస్ కదా. ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా మనమేమీ చేయలేం. త్రిపాఠితో నేను మాట్లాడతాను. ఈ కేసుకి వాణ్ణి దూరంగా ఉంచుతాను. ఓకే సార్. కానీ విషయం మినిస్టర్కి తెలిసింది కాబట్టి ఇప్పుడు తనంత ఈజీగా వదలదు. గంగాధర్ని మనం పాత కేసులో సీజ్ చేసిన ఫామ్ హౌస్ లో పెడదాం సార్. పర్ఫెక్ట్ సార్. అక్కడ గంగాధర్ ఉంటాడని ఎవరు గెస్ చేయరు, చెక్ కూడా చేయరు. ఓకే, గో హెడ్. జాగ్రత్త. సెక్యూరిటీని టైట్ గా పెట్టండి. ఓకే సార్. జై హింద్ సార్. జై హింద్. ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? వాడు నిజం చెప్పినా ఎవరు నమ్మరు. నిరూపించడానికి సాక్ష్యాలు లేకపోవచ్చు, కానీ నేనే తప్పు చేశానన్నా అనుమానం వస్తుంది బిడ్డ. అట్లా జరిగితే నా పదవి, పవరు అన్నీ పోతాయి. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందమ్మా?